గుళ్లపాడులో జరిగిన జంట హత్యల కేసులో అన్యాయంగా మమ్మల్ని దాంట్లో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. అసలు మా పార్టీ కాదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నన్ను మా తమ్ముడిని ఇద్దరిని కూడా ముద్దాయిలుగా పెట్టడం, మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు విచారణకి ఎప్పుడు మిమ్మల్ని పిలిస్తే వెళ్లాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చి విచారణకి రావాలని కూడా కోరటం జరిగింది. ఆ కోరిక మేరకు ఈరోజు మార్నింగ్ వాళ్ళు కోరిన వెంటనే మార్నింగ్ 10 గంటలకి విచారణకి మేము వెళ్ళాం. పూర్తిగా కూడా వాళ్ళు అడిగే ఏమైతే విచారణ చేశారో వాళ్ళని పూర్తిగా కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. దాదాపుగా ఒక 10-11 గంటలు మమ్మల్ని ఇప్పటిదాకా కూడా విచారణ చేశారు. నేను మళ్ళీ పోలీసు వారు పిలిచినా కూడా విచారణకు పోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు. పైన భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. మేము ఎవరికి హాని చేయలేదు. ఇది రాజకీయ కక్షతోటి ఏదైతే మమ్మల్ని కావాలని ఇరికిచ్చారో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దని అనుకుంటున్నాం. ఈ కేసుకు సంబంధించి పోలీసు వారు ఎప్పుడు పిలిచినా మేము వాళ్ళకి విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. అన్యాయంగా పెట్టారు ఇది. అందుకనే అంతకుమించి ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ నడుస్తూ ఉంది కాబట్టి అంతకుమించి వివరాలు నేనేం చెప్పలేను. ఏదైనా అంతిమంగా న్యాయం గెలుస్తుంది. న్యాయస్థానం మీద మాకు నమ్మకం. పూర్తిగా వారు అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పారు సార్. అన్నిటికీ చెప్పాం. అన్నిటికీ వాళ్ళు ఏమడిగారో దాదాపు 11 గంటలు ఈ కేసు గురించి విచారణ చేశారు. వాళ్ళకి అన్ని విధాలు కూడా సహకరించాం. అవసరమైతే మళ్ళీ పిలిచినా కూడా మళ్ళీ పోవటానికి కూడా ఏ విచారణకైనా ఏమడిగినా కూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే అన్యాయంగా పెట్టారు కాబట్టి మా వైపు ఏం తప్పు లేదు కాబట్టి మళ్ళీ పిలిచినా కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం.